హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. అప్పటికప్పుడు చేసుకునే గోధుమ రవ్వ దోశలండి. అలాగే ఈ దోశలు అనేవి హెల్త్కి ఎంతో మంచిది. చూసారు కదండి ఎంత స్పంజీగా వచ్చాయో. అలాగే ఈ దోశల్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ దోశలను ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుందామండి. అందులోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుందాం. ఈ రవ్వని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. మనం ఈ రవ్వతో ఉప్మా చేస్తూ ఉంటాం కదండి. ఉప్మాయే కాదు, ఇలాగా దోశల్లా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి అప్పటికప్పుడు రెడీ అయిపోతుందన్నమాట టిఫిన్ అనేది. చూసారు కదండి, ఇలా వాటర్తో కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవచ్చండి. ఇలా పోసేసుకొని మొత్తం అంతా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి రవ్వ అనేది నానిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ పట్టేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ రవ్వ మొత్తం మజ్జిగతో సహా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకొని పిండి అనేది పట్టుకోండి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దండి. మనకి దోశల పిండికి సరిపడా అంత వాటర్ని వేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొంచెం వంట సోడా అండి. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలిసేటట్టు కలుపుకుందాం. ఈ దోశలు అనేవి ఇనప పెనం మీదైనా వేసుకోవచ్చండి, లేకపోతే ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు అనమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఈ దోశ అనేది ఒక సైడ్ కుక్ అయితే సరిపోతుందండి. మనకి పైన కూడా పిండి అనేది ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదండి. ఇలాగా హోల్స్లా వస్తే మనకి దోశ అనేది కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఈ దోశని 2 సైడ్లు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి ఈ ఇన్స్టెంట్ రవ్వ దోశ అనేది రెడీ అయిపోయిందండి. ఈ దోశల్లోకి టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే కొబ్బరి చట్నీ చేశాను, చాలా టేస్ట్గా ఉంది. ఇదే విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎన్ని దోశలైనా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. మనకి పిండి రుబ్బడానికి టైం లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా మన ఇన్స్టెంట్ రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.